నా పేరు బి ఓజల్ కుమార్. యాజ్ ఏ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, ఇందుర్తి హై స్కూల్, చిగురుమాన్ మండల, కరీంనగర్ డిస్ట్రిక్ట్. ఈరోజు నేను కొన్ని లో కాస్ట్ నో కాస్ట్ తయారు చేసినటువంటి పరికరాలతోని కొన్ని కాన్సెప్ట్ని ఎలా డెవలప్ చేయొచ్చో పిల్లలలో చూపించడం జరుగుతుంది. ఇది ఘన ద్రవ వాయు పదార్థాల యొక్క అణువుల అమరిక ఎలా ఉంటుందో మనం పిల్లలకి ఈజీగా చెప్పవచ్చు. ఇవి మనం ఒక అణువుల పరిమాణం అనుకుంటే ఘన పదార్థాల్లో అణువులు చాలా దగ్గరగా ఉంటాయి కాబట్టి ఎలాంటి ప్లేస్ లేదు కాబట్టి ఎలాంటి స్థలం ఆక్రమించదు కాబట్టి ఇది ఘన పదార్థాల్లో వాయువుల అమరిక అని చెప్పచ్చు. ద్రవ పదార్థాల్లో లిక్విడ్స్లలో అణువుల యొక్క మధ్య దూరము కొంత వ్యత్యాసం ఉంటుంది. దీన్ని బట్టి పిల్లలలో అవగాహన కల్పించవచ్చు. అదేవిధంగా వాయు పదార్థాలు అణువుల యొక్క మధ్య దూరము చాలా దూరంగా ఉంటుంది. అంటే వాయు పదార్థాల యొక్క మాలిక్యూల్ చాలా గ్యాప్ ఉంటుందని చెప్పచ్చు. అదేవిధంగా ఘన ద్రవ వాయు పదార్థాల యొక్క వ్యాపనం ఎలా ఉంటుందో కూడా దీని ద్వారా చెప్పచ్చు. దీన్ని ఏం చేసిందంటే ఏదంటే ఖాళీగా ఉన్నటువంటి బాటిల్ తీసుకోవడం జరిగింది. దీని ఒక రిఫిల్ అమర్చడం జరిగింది. ఇప్పుడు దీనిలో ఉన్నటువంటి వాయువు వేడి చేయడం వల్ల ఇది వ్యాకోచించి బయటకు వస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే దీన్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. మన టెంపరేచర్ కనుక ఈ బాటిల్ కనుక అనుసంధానం చేసినట్టయితే ఉంటే దీనికి మనకు ఒక బబుల్ వస్తుంది. అంటే లోపల ఉన్న వాయువు వ్యాకోచించింది పైకి వస్తుంది అనేది మనకు చెప్పడానికి అవకాశం ఉంటుంది. అంటే వాయు పదార్థాల్లో వేడి చేయడం వల్ల అణువులు వ్యాపనం చెందుతాయి. అదేవిధంగా ఎక్స్పాన్షన్ ఇన్ లిక్విడ్స్, ద్రవ పదార్థాల్లో వాయువుల వ్యాపనం. ఒకసారి దీపంతో కనుక స్పిరిట్ ల్యాంప్తో కనుక వేడి చేసినట్టయితే ఉంటే వేడైనటువంటి అణువులు ఈ గొట్టం ద్వారా ఈ పైప్ ద్వారా బయటకు వస్తుంది. అంటే ద్రవ పదార్థాల వాయువుల అమరిక. అదేవిధంగా ఘన పదార్థాలు చూసినట్టయితే ఒక అట్ట ముక్కకు 2 మేకులను గుచ్చి తీగను కనుక అమర్చినట్టయితే ఒక క్యాండిల్తో కనుక మనం ఆ తీగను వేడి చేసినట్టయితే అది వ్యాకోచనం చెందుతుంది. అదేవిధంగా న్యూటన్ ఫస్ట్ లా, సెకండ్ లా. ఇప్పుడు న్యూటన్ ఫస్ట్ లాలను చూసినట్టయితే ఇది మనం ఏం చేస్తున్నామంటే జడత్వము, అంటే నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు నిశ్చల స్థితిలోను, గమన మార్గంలో ఉన్నటువంటి వస్తువు గమన మార్గంలో ఉంటుందని నిరూపించడానికి నేను ఒకటి బాటిల్ తీసుకోవడం జరిగింది, కాయిన్స్ పెట్టడం జరిగింది. దీని మీద బలాన్ని అప్లై చేసినప్పుడు కాయిన్ అనేది దాని పడిపోవడం అనేది జరిగింది. ఇది న్యూటన్ సెకండ్ లా అంటే ద్రవ్య నిత్యత్వ నియమం. అభిఘాతానికి ముందు అభిఘాతం తర్వాత వాటి యొక్క ద్రవ్య వేగాలు సమానంగా ఉంటాయని కూడా చెప్పచ్చు. అదేవిధంగా న్యూటన్ థర్డ్ లా, ఇది చర్య ప్రతిచర్య, యాక్షన్ రియాక్షన్. ఇది నేను జెడ్ ఆకారంలో ఒక స్ట్రాన్ అమర్చడం జరిగింది. ఎప్పుడైతే నేను వాయువును కనుక ఫోర్స్ చేసినప్పుడు ఇది వాయువు ఒక దూరంలో పోతుంది, ఇది ఆపోజిట్ డైరెక్షన్లో తిరుగుతుంది. ఒకసారి చూడండి వాయువు ఇటు వెళ్ళిపోతుంది ఆపోజిట్ డైరెక్షన్. ఇది న్యూటన్ థర్డ్ లా కింద చెప్పడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సమతల దర్పణాలలో ప్రతిబింబం ఎలా ఉంటుంది, రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అండ్ ప్లేన్ సర్ఫేస్ ఏరియా. చూడండి ఇది ఏ విధంగా కనిపిస్తుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. అంటే అన్ని లెటర్స్ ఏవి సమతలంగా కనిపిస్తాయి, ఏది ప్రతిబింబము ఆపోజిట్గా ఉంటుంది, ఏది సేమ్ ఉంటుంది అనేది మన ఆల్ఫాబెట్ ద్వారా మనం అబ్జర్వ్ చేయవచ్చు. అదేవిధంగా ఇది మనం బ్రాహ్మ ప్రెస్ కింద చెప్పచ్చు. 2 అంటే తక్కువ బరువుతోని తక్కువ ఫోర్స్తోని ఎక్కువ ఉన్నటువంటి వస్తువులను ఏ విధంగా లిఫ్ట్ చేయవచ్చు అనేది మనము ఈ 2 సిరంజుల ద్వారా చెప్పవచ్చు. అదేవిధంగా విద్యుత్ అయస్కాంతం, అంటే ఒక బ్యాటరీ ద్వారా తీగకుండా విద్యుత్ పంపించినప్పుడు మీకు కూడా తాత్కాలికంగా అయస్కాంతం లాగా మారుతుంది. ఇప్పుడు 2 బ్యాటరీస్ ఇచ్చినప్పుడు నేను ఇది అయస్కాంత దిక్సూచిని తీయడం జరిగింది. ఇది ఏ విధంగా మార్పు జరుగుతుందో ఒకసారి మనము చూడవచ్చు. అదేవిధంగా ఈ చిన్న పరికరం ద్వారా సాలిడ్ లిక్విడ్ గ్యాసెస్లలో విద్యుత్ వాహకత ఎలా ఉంటుంది, ద్రవ పదార్థాల్లో కానీ ఘన పదార్థాల్లో కానీ విద్యుత్ ప్రవహిస్తుందా లేదా అనేది దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఒకసారి చూద్దాము. ఇది నేను తీసుకున్నటువంటిది ప్లాస్టిక్. ఈ ప్లాస్టిక్ ద్వారా విద్యుత్ ప్రవహిస్తుందా లేదా మనం చేయొచ్చు, అంటే విద్యుత్ బంధకం కింద చెప్పవచ్చు. అదేవిధంగా నేను ఏం తీసుకున్నానంటే ఇది ఒకటి కాపర్ వైర్ తీసుకోవడం జరిగింది. కాపర్ వైర్ చూసుకున్నట్టయితే విద్యుత్ అనేది చూడం, లైట్ వెలుగుతుంది కదా, విద్యుత్ ప్రవహిస్తుంది. అదేవిధంగా నేను ఒకటి గ్రాఫైట్ కూడా తీసుకోవడం జరిగింది. ఈ గ్రాఫైట్ తీసుకోవడం ద్వారా కూడా విద్యుత్ ప్రవహిస్తుందా లేదు చూడండి, గ్రాఫైట్లో కూడా విద్యుత్ అనేది ప్రవహిస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, రబ్బర్ తీసుకున్నాను. అంటే ఇది విద్యుత్ వాహకమా విద్యుత్ బంధకమా చెప్పుకోవచ్చు. అంటే ఇది చూడండి, ఇది విద్యుత్ బంధకం కింద చెప్పవచ్చు. ఈ విధంగా అదేవిధంగా ఘన ద్రవ వాయు పదార్థాల్లో విద్యుత్ ఏ విధంగా ప్రవహిస్తుందని చెప్పవచ్చు. అదేవిధంగా ఒక సిరంజి ఒక బెలూన్ ద్వారా
బాయిల్ నియమాన్ని కూడా వివరించవచ్చు. ఒక చిన్న బెలూన్ ఊది దీనిలో కనుక అమర్చినట్టయితే ఉంటే పీడనం పెంచినప్పుడు దాని యొక్క ఘన పరిమాణం తగ్గుతుంది, వాల్యూమ్ తగ్గుతుంది. పీడనం ఇంక్రీజ్ చేసినప్పుడు ఘన పరిమాణం డిక్రీజ్ అవుతుంది. ఘన పరిమాణం ఇంక్రీజ్ చేసినప్పుడు ప్రెషర్ అనేది డిక్రీజ్ అవుతుంది అన్నది. P ప్రపోర్షనల్ టు 1/V, PV k అనే కాన్స్టెంట్ ద్వారా బాయిల్ నియమాన్ని చెప్పచ్చు. అదేవిధంగా వాయువులలో కంప్రెషర్ రేర్ ఫ్రాక్షన్ అనేది మనం దీని ద్వారా చెప్పచ్చు. ఏది చూడండి, సరళీకరణాలు విరళీకరణాలు ఎలా చెప్పచ్చు, ఈ 2 కోమ్స్ ద్వారా మనము చెప్పడానికి అవకాశం ఉంది. ఇలాంటి చిన్న చిన్న పరికరాల ద్వారా మనము పిల్లలలో కాన్సెప్ట్ను డెవలప్ చేయవచ్చు. ఇప్పుడు చూడండి, ఇది నేను ఒక తీసుకున్నాను, అపకేంద్ర బలము అభికేంద్ర బలము, సెంట్రిపిటల్ ఫోర్స్ని ఏ విధంగా అనేది మనం అప్లై చేయవచ్చు, మనం చూడవచ్చు. అదేవిధంగా ఇది సంపూర్ణాంతర పరావర్తనం, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ద్వారా ఈ లైట్ని కనుక అమర్చినట్టయితే ఉంటే ఈ రిఫ్రాక్షన్ ద్వారా ఇక్కడ లైట్ అనేది ఫోకస్ అవుతుంది. ఇలాంటి ప్రయోగాలు దాదాపు 150 వరకు అమర్చడం జరిగింది. దీని ద్వారా పిల్లలలో లో కాస్ట్ నో కాస్ట్ అంటే పిల్లలలో ఇంటిలో పరిసరాలు ఉన్నటువంటి వస్తువుల ద్వారా ఫిజికల్ సైన్స్ ఆర్ కెమిస్ట్రీని మనం డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.